సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్టెడ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, చాలా మంది అడిగారు కదా టర్మిక్స్ వీడియోస్. సో టర్మిక్స్ వీడియోస్ అయితే ఈ రోజు అయితే రెగ్యులర్గా అప్లోడ్ కాబోతున్నాయి. సో రెగ్యులర్గా అంటే వీక్లీ 2-3 వీడియోస్ కంటే ఎక్కువగా రావు. బికాజ్ ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంది ఎడిట్ చేయడానికి అండ్ రెండరింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ మధ్యలో వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్గా రాబోతున్నాయి. సో ఈ ఛాన్స్ అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. బిగినర్ టు అడ్వాన్స్. సో టర్మిక్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ అనమాట. ఎవరికి టర్మిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ వీడియోని చూడొచ్చు, నో ప్రాబ్లం, అర్థమైపోతుంది. ఓకేనా. సో బేసిక్ నుంచి అడ్వాన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక 4 కమాండ్లు ఇస్తాను. ఓకేనా. సో 4 కమాండ్లు అవి రన్ చేయమంటే రన్ చేస్తారు, మీకు రిజల్ట్ వస్తుంది. కాకపోతే అది దారి దిక్కు ఏది లేనట్టు అనమాట. మీ మైండ్లో ఏమి ఉండదు, నిల్. ఓకేనా. ఏమీ అర్థం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నది అనేది అర్థం కాదు. ఓకేనా. సో మనం బేసిక్ నుంచి వెళ్తే మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఐడియా ఉంటుంది. అండ్ అదేవిధంగా మన దారి కూడా మన ఐడియా ఉంటుంది. సో మనం మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి సో బేసిక్ నుంచి అడ్వాన్స్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. సో ఓకేనా. అడ్వాన్స్ ఏమో కానీ సో బేసిక్ నుంచి అయితే మనం ప్రయాణం స్టార్ట్ చేసి అది ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్దాం. ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళకంటే ముందు కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఆ సజెషన్స్ ఏంటంటే, మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, 480p పెట్టుకోండి అండ్ వినండి. సో చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఒక బుక్ అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో నేను చెప్పే ప్రతి కామెంట్ అనేది రాసుకోండి, దాని యొక్క యూజ్ అనేది రాసుకోండి. అలా రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను చెప్పే ప్రతిదీ మీకు గుర్తుంటుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నేను వీడియో చేసిన తర్వాత వెంటనే మీరు టర్మిక్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం కామెంట్స్ చెప్పానో అవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేసి ఏమవుతుందంటే, ఒక మెమరీ కార్డ్లో ఫైల్ ఎలా స్టోర్ అవుతుందో అట్ ద సేమ్ టైం మీ మైండ్లో కూడా ఈ టర్మిక్స్ వీడియోస్ అనేవి స్టోర్ అవుతాయి. టర్మిక్స్ అంటే ఏంటో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో బేసికల్గా హ్యాండెడ్ హ్యాకింగ్ అంటారు కదా. సో హ్యాండెడ్ హ్యాకింగ్ అంటే ఏంటి, ఇదే అది. ఓకేనా. సో అంటే ఇది కాదు, కాకపోతే మ్యాక్సిమం మనం టర్మిక్స్లోనే మనం హ్యాండెడ్ హ్యాకింగ్ అనేది చేస్తాం కూడా. ఓకేనా. సో బేసిక్ నుంచి అయితే మనం అడ్వాన్స్లోకి వెళ్దాం. సో ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం సొల్లా ఆపేసి వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మీకు టర్మిక్స్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఓకేనా. సో టర్మిక్స్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ అదేవిధంగా టర్మిక్స్లో బేసికల్గా అంటే రియల్గా బేసికల్గా టర్మిక్స్ అనేది ఒక 11 కామెంట్లు చెప్తాయి ఈ వీడియోలో. సో ఆ 11 కామెంట్లు 11 కామెంట్స్ కూడా టర్మిక్స్లో మ్యాక్సిమం అవే వాడతారు ఎక్కువగా. అంటే వాటి యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అవి నేర్చుకుంటే మ్యాక్సిమం టర్మిక్స్లో ఏదేదో చిన్న గెలకచ్చు. ఓకేనా. అది నేర్చుకోండి. అది నేర్చుకోవడానికి వీడియో మొత్తం చూడండి. ఓకేనా. సో ఆ కామెంట్లు చూసే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మిక్స్ అంటే ఏంటో తెలియని వారి కోసం చెప్తున్నాను. ఓకేనా. అంటే తెలిసిన వారు కూడా వినండి, నో ప్రాబ్లం. ఓకేనా. వాట్ ఈస్ టర్మిక్స్? సో టర్మిక్స్ అనేది ఒక ఆండ్రాయిడ్ టెర్మినల్ గైస్. ఓకేనా. ఇది లైనెక్స్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉంటుంది. సో లైనెక్స్ ఎన్విరాన్మెంట్ అంటే బేసికల్గా లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, కాలీ లినక్స్ ఉంది, ప్యారెట్ ఓఎస్ ఉంది అండ్ బ్యాక్ ట్రాక్ ఉంది, ఇంకా ఎక్సెట్రా ఏమేమి ఉన్నాయి కదా. సో వాటిలో కమాండ్ ప్రాంప్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ టర్మిక్స్ అనేది అలాగే అనమాట. అంటే దీంట్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు, ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ లాగా ఉంటుంది. అంటే దాంట్లో ఏ కమాండ్ రన్ చేస్తామో దీంట్లో కూడా అదే కమాండ్ మ్యాక్సిమం పనిచేస్తుంది. అంటే దీంట్లో మన లైనెక్స్ కమాండ్స్ అయితే వాడతాం. అండ్ దీనికి రూట్ యాక్సెస్ అనేది అవసరం లేదు. రూట్ అనేది నాట్ రిక్వైర్డ్. బేసికల్గా మనం చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్లో కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి రూట్ యాక్సెస్ కావాలి. ఓకేనా. బట్ ఈ టర్మిక్స్కి అవసరం లేదు. సో టర్మిక్స్లో దర్జాగా మనం వాడుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే, సో చాలామందికి ఒక నోట్ లెక్కన అనుకోండి ఏంటంటే, సో చాలామంది కూడా అప్డేట్ చేసుకోండి మీ ఫోన్స్. ఓకేనా. ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా సో చాలామంది చెత్త ఇన్స్టాల్ చేసి ఉంటారు టర్మిక్స్లో. అంటే దాన్ని ఆడ చూసి ఈడ చూసి. సో అవి ఏమైనా చూసి ఉంటే మీకు ఏమైనా డిస్టర్బ్ అనిపిస్తే సో క్లియర్ క్యాచ్ చేయండి. లేకపోతే టర్మిక్స్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. సో నో ప్రాబ్లం. అలా చేసుకోండి. అలా చేసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట. నేను చెప్పేది ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో బేసికల్గా ఇది టర్మిక్స్. అండ్ ఇంకొకటి, సో 5.0 కంటే ఎక్కువగా ఉండడానికి అయితే ట్రై చేసుకోండి. ఓకేనా. ఆండ్రాయిడ్ వర్షన్ 5 సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో దానికంటే ఎక్కువగా ఉండడానికి అయితే ట్రై చేసుకోండి. అండ్ కొంచెం స్టోరేజ్ కూడా మెయింటైన్ చేయండి. సో మ్యాక్సిమం ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటున్నాయి కాబట్టి. అండ్ ఓకే, దాంట్లో ప్రాబ్లం ఉండదు. వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీరు టర్మిక్స్లో ఎక్కువగా చూసేది ఏంటంటే వైఆర్ఎన్. డూ యూ వాంట్ వైఆర్ఎన్ అని ఉంటుంది. సో బేసికల్గా వై అంటే ఎస్ అని, ఎన్ అంటే నో అని. సో ఈడి వారికి టర్మిక్స్ యొక్క ఇంట్రడక్షన్ అయితే సమాప్తం. ఈ కోర్స్ యొక్క ఇంట్రడక్షన్ అయితే సమాప్తం. సో ప్రతి వీడియోలో ఇంత పెద్ద సొల్లు ఉండదు. మనం వీడియో అనేది స్టార్ట్. Terminal has been started, sir. సో హాయ్ గైస్, బేసికల్గా మీకైతే టర్మిక్స్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రాదు. కాకపోతే ఇదేంటంటే కొంచెం మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో మన సబ్స్క్రైబర్ సో స్నేహిత్ గారు, సో స్పెషల్లీ థ్యాంక్స్ టు యూ అండి. సో సర్టిఫైడ్ యూట్యూబర్. సో అక్కడ పైన క్రియేటెడ్ బై సర్టిఫైడ్ యూట్యూబర్ అని ఉంది కదా. సో అతనే డిజైన్ చేసి ఇచ్చాడనమాట. సో బ్రో రియల్లీ థ్యాంక్స్ టు యూ.
అండ్ అదేవిధంగా మీరు కూడా ఇది యూస్ చేయాలనుకుంటే, అంటే ఈ థీమ్ని మీరు కూడా అప్లై చేయాలనుకుంటే, సో డిస్క్రిప్షన్లో నేను గిithub లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఆ ప్రోగ్రామ్ని అయితే రన్ చేయండి. అంటే అక్కడ ఉంటుంది మీకు స్టెప్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో ఆ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీరు కూడా ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎంతమంది తెచ్చుకున్నారో సో డిస్క్రిప్షన్లో నేనైతే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇచ్చాను. సో వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క ఫోటో అనేది షేర్ చేయండి, అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో చూద్దాం ఎంతమంది దీన్ని చేయగలిగారు. ఓకేనా? అంటే మీరు చేయాల్సింది ఏం ఉండదు, అతను డిజైన్ చేశాడు, షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసి అతను డిజైన్ చేశాడు. కాకపోతే మీరు ఏంటంటే దాన్ని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? అంటే మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ టర్మెక్స్లో. ఓకేనా? సో చాలా బాగా కనబడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కమెంట్ ఏంటంటే ఏపీటీ అప్డేట్ అనమాట. సో చాలామంది బేసికల్గా ఏపీటీ అప్డేట్ అనేది రన్ చేస్తూ ఉంటారు. సో ప్రతిదీ మీరు టర్మెక్స్ ఓపెన్ చేసినప్పుడల్లా, మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడల్లా మీరు ఏపీటీ అప్గ్రేడ్. సో ఫస్ట్ ఏపీటీ అప్డేట్ అంటే చాలా మందికి తెలీదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏపీటీ అప్డేట్ అంటే ఏంటో చూసి ఒకసారి దాన్ని కూడా మనం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీటీ అప్డేట్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే కమాండ్ లైన్లో యూజ్ చేస్తారు. అంటే లైనెక్స్లో ప్రతి ఓఎస్లో యూజ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనం టర్మెక్స్లో యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మనం ఏమని చెప్పుకున్నాం, టర్మెక్స్ అనేది లైనెక్స్ యొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఖాళీ లినక్స్లో ఎక్సెట్రా లైనెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్స్లో మనం యూజ్ చేస్తాం. ఈ ఏపీటీ అప్డేట్ అంటే ఏంటంటే అసలు ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఇది ప్యాకేజెస్ని అప్డేట్ చేయడానికి అండ్ అదేవిధంగా కాన్ఫిగ్ చేయడానికి. సో ఏపీటీ అప్డేట్ అంటే ప్యాకేజెస్ని అప్డేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో బేసికల్గా మీకు తెలిసింది ఏంటంటే ఏపీటీ అప్డేట్ అని. సో బేసికల్గా దాంట్లో మెయిన్ టర్మ్ ఏంటంటే ఏపీటీ అనమాట. ఓకేనా? అప్డేట్ అనేది కాన్స్టెంట్ కాదు. ఓకేనా? ఏపీటీతో మనకి ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఏపీటీ అప్డేట్ అనేది ఒక కామెంట్ అంతే. ఏపీటీ అప్డేట్, ఏపీటీ అప్గ్రేడ్, ఏపీటీ గెట్, ఏపీటీ కాన్ఫిగ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏపీటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ అప్డేట్ ప్లస్లో ఇంకా చాలా కాన్ఫిగ్, గెట్ అనేది ఇలా మనకి అప్గ్రేడ్ అని. సో ఈ విధంగా మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఏపీటీ అనేది కాన్స్టెంట్గా ఉంది. మరి అసలు ఏపీటీ అనేది ఎందుకు వాడతాం, అసలు ఏపీటీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్ ప్యాకేజ్ ప్రోటోకాల్ గైస్. ఓకేనా? అడ్వాన్స్ ప్యాకేజ్ ప్రోటోకాల్. అసలు బేసికల్గా ఏపీటీ అనేది ఎందుకు వాడతాం అంటే టర్మెక్స్లోని కాదు, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్లో కూడా. సో ఏంటంటే ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ, ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా రిమూవ్ చేయాలన్నా, అండ్ అదేవిధంగా ప్యాకేజెస్ని అప్డేట్ చేయాలన్నా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏపీటీ అనేది వాడదాం. సో ఎగ్జాంపుల్గా మీకు తెలిసింది ఏంటి, ఏపీటీ అప్డేట్, కాకపోతే ఏపీటీ కాన్ఫిగ్. ఓకేనా? ఏపీటీ అనేది కాన్స్టెంట్గా ఉంది, కాకపోతే అప్డేట్ ప్లేస్లో కాన్ఫిగ్ వచ్చింది. సో ఈ విధంగా ఇంకా చాలా టూల్స్ అనేది చాలా కామెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ కామెంట్స్ కూడా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఇంకా ఏపీటీ అప్డేట్. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం బేసికల్గా ఏపీటీ అప్డేట్ ఒకసారి చేసి చూద్దాం. సో నేను ఇంతకు ముందే చేశాను, జస్ట్ కాకపోతే మీకోసం చేద్దాం. సో ఏపీటీ అప్డేట్, సో 0% వర్కింగ్. సో ఆల్రెడీ నేను ఇంతకుముందే చేశాను. సో ఇక్కడ ప్యాకేజ్ అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో మీకైతే మంచిగా అనిపిస్తుందిగా. సో ఓకే, ఏపీటీ అప్డేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏపీటీ అప్గ్రేడ్. సో అండ్ చాలామంది ఏపీటీ అప్డేట్ ఒకసారి చేస్తుంటారు, ఏపీటీ అప్గ్రేడ్ ఒకసారి చేస్తుంటారు. సో అలా చేయడం ద్వారా మీ టైం వేస్ట్ అండ్ మీకు కూడా కొంచెం చేతులు నొప్పి పెడతాయి. కాకపోతే ఒకటేసారి టైప్ చేసేయండి. ఓకేనా? సో ఒకసారి ఎలా టైప్ చేస్తారంటే ఏపీటీ స్పేస్ అంటే 2 కామెంట్స్ని మనం ఒకేసారి రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఒకేసారి మనం రన్ చేయొచ్చు. సో అది ఏ విధంగా అంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది సెకండ్ కామెంట్ అప్డేట్, ఏపీటీ అప్డేట్ స్పేస్ అండ్ 2 హ్యాండ్లు ఇవ్వండి ఇక్కడ. సో ఓకేనా? హ్యాండ్ అంటే హ్యాండ్ అని రాయకండి, ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంటుంది కదా. సో అది దాని పేరు తెలియదు కానీ ఏపీటీ ఓకే. సో ఏపీటీ అప్డేట్ 0% వర్కింగ్. సో గాయస్ మీరైతే మ్యాక్సిమం మీ థీమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే నా బ్రాండింగ్ అక్కడ వచ్చింది, కాకపోతే మీరు అక్కడ బ్రాండింగ్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను మీకు. ఓకేనా? వై ఉంటుంది, ఎన్ ఉంటుందని. సో ప్రతిసారి మీరు వై ఎన్ అయితే చూడాల్సి ఉంటుందని. సో ఇక్కడ వచ్చింది చూడండి, డూ యూ వాంట్ టు కంటిన్యూ వై ఆర్ ఎన్. ఎన్ అంటే నో అని, వై అంటే ఎస్ అని. సో నేను నో ఎంటర్ చేస్తాను. సో ఎందుకంటే నేను రీసెంట్గా చేశాను. సో మళ్ళీ ఊకే చేయడం ఎందుకు, టైం వేస్ట్. ఓకేనా? సో ఇది సెకండ్ కామెంట్. అండ్ థర్డ్ కామెంట్ వచ్చేసి ఏంటంటే స్టోరేజ్ అనమాట. సో బేసికల్గా స్టోరేజ్ అంటే ఏంటి, సో చాలా మందికి ఎనేబుల్ చేసి ఉంటారు, కాకపోతే చాలా మందికి తెలీదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా, ఏదైనా మంచిదే, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా కానీ మీకు స్టోరేజ్ పర్మిషన్ అనేది అడుగుతుంది. ఓకేనా? సో స్టోరేజ్ పర్మిషన్ లేని మీకు
ఫ్యూచర్ అంటే లోపలికి తీసుకెళ్ళలేదు, యాప్ లోపలికి తీసుకెళ్ళలేదు. కాకపోతే టర్మెక్స్ అనేది మిమ్మల్ని అడగదు. సో మీరు మాత్రం టర్మెక్స్కి స్టోరేజ్ పర్మిషన్ ఇవ్వాలి. చాలామంది ఇచ్చే ఉంటారు. సో ఎవరైతే కొత్తగా ఇవ్వలేదో, అంటే ఈ కమాండ్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే దీని యొక్క మెయిన్ యూజ్ అనేది చెప్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు టర్మెక్స్లో మీరు మెటాస్ప్లైట్ ఇన్స్టాల్ చేస్తారు, ngrok ఇన్స్టాల్ చేస్తారు, ఇంకా ఏవేవో ఫైల్స్ అండ్ అదేవిధంగా ఏవేవో ప్రోగ్రామ్స్ అయితే ఇన్స్టాల్ చేశారు కదా. సో అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే స్టోరేజ్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, మన స్టోరేజ్లో స్టోర్ అవుతాయి కదా. సో మరి దానికి పర్మిషన్ అనేది ఇవ్వండి స్టోర్ కావవి. ఓకేనా, అంటే అది ఎగ్జిక్యూట్ కాదు, మీరు ఇచ్చే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో అలా ఉండొద్దు అంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా, సో మీకు ఇది బేసిక్ కమాండ్ అనమాట. అంటే మీరు టర్మెక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చేయాల్సిన ప్రాసెసే ఇది. ఓకేనా, సో దానికి కమాండ్ ఏంటి, సెటప్. సో కింద డిస్ప్లే చేస్తా ఎలాగో, సెటప్ ఐఫన్ టర్మెక్స్ సెటప్ ఐఫన్ టర్మెక్స్ ఐఫన్ అండర్స్కోర్ సెటప్ ఐఫన్. ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్స్. సో టర్మెక్స్ సెటప్ ఐఫన్ స్టోరేజ్. సో ఇలా ఇవ్వండి. సో ఆల్రెడీ నేను స్టోరేజ్ ఇచ్చాను, కాకపోతే స్టోరేజ్ ఉంచాలా, మరి ఆ పర్మిషన్ ఉంచాలా తీసేయాలని అడుగుతుంది. సో నేను సింపుల్గా నో ఎంటర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎంటర్ చేస్తే అది నా స్టోరేజ్ యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. సో నో ఎంటర్ చేస్తాను. సో మీకు పర్మిషన్ అడుగుతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, పర్మిషన్ ఎనేబుల్ చేయండి. సో ఇలా కూడా ఎవరికి అంటే కొన్నిసార్లు ఆ పాపప్ అనేది రాదు కొంతమందికి. సో అలా రానప్పుడు మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ మేనేజర్లోకి వెళ్ళండి, దాంట్లో టర్మెక్స్లోకి వెళ్ళండి, పర్మిషన్స్లోకి వెళ్ళండి, స్టోరేజ్లోకి వెళ్ళండి, స్టోరేజ్ పర్మిషన్ ఎనేబుల్ చేయండి. సో అంతే. ఓకేనా, ఇప్పుడు అయిపోయిందిగా, అర్థమైపోయిందిగా. మనకి ఫోర్త్ కమాండ్ ఏంటంటే ls అనమాట, లిస్ట్. సో బేసికల్గా ప్రతిసారి మనం వాడుతూనే ఉంటాం ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అనమాట. సో ls అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు మనం స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాము ఇంతకుముందు. స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం వివిధ రకాల ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, ఈ టర్మెక్స్ అప్లికేషన్స్లో మనం ఏమేమి ఇన్స్టాల్ చేసినామంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ngrok అయితే ngrok, మెటాస్ప్లైట్ అయితే మెటాస్ప్లైట్, బర్బ్ సూట్ అయితే బర్బ్ సూట్, ఇంకేదైనా పైథాన్ అయితే పైథాన్, ఏదైతే రూబీ అయితే రూబీ. సో మీరు ఏది ఇన్స్టాల్ చేసిలో అది అక్కడ ఉంటుంది. ఓకేనా, సో వెల్కమ్ టర్మెక్స్ అనేది అంటే బేసికల్గా నా దాంట్లో ఉన్నాయి ఇవి. సో టర్మెక్స్ వెల్కమ్ అనేది ఏంటంటే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. సో ఏంటంటే ఇది స్నేహిత్ అనే మన సబ్స్క్రైబర్ క్రియేట్ చేశాడనమాట. సో ఇది దీనికి సంబంధించిందే. ఓకేనా, సో ఈ ఇంటర్ఫేస్ సంబంధించింది అది. అండ్ నెక్స్ట్ ngrok ఉంది, అండ్ అదేవిధంగా స్టోరేజ్ ఉంది, vman ఉంది. సో ఓకేనా, ఇప్పుడు మనకి లిస్ట్ అంటే దీంట్లో ఉన్న ఇవి. ప్రస్తుతానికి మనం ఏ డైరెక్టరీలో ఉన్నామంటే హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. సో డైరెక్టరీ అంటే ఏంటి, ఓకేనా, ఇప్పుడు డైరెక్టరీ అంటే చాలా మందికి తెలియదు. సో డైరెక్టరీ అంటే ఏంటిది, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్టరీ అన్న ఒకటే అండ్ ఫోల్డర్ అన్న ఒకటే. సో బేసికల్గా మనం ఫోల్డర్ అనేది ఎందుకు వాడదాం, ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేస్తాం, అవునా కదా, ఫైల్స్లో ఫోల్డర్స్ క్రియేట్ చేయం. అర్థం కాలేగా. సో ఏంటంటే ఇప్పుడు 4-5 అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే 4-5 యాప్స్ ఉన్నాయి. యాప్స్ అన్ని కూడా నేను ఒక ఫోల్డర్లో పెట్టిన, వంశీ అనే ఫోల్డర్లో పెట్టిన. అప్పుడు ఫోల్డర్ అనేది వంశీ అయితే దాంట్లో ఉన్న అప్లికేషన్స్, దాంట్లో ఉన్న ఫైల్స్ ఏమవుతాయి, అవే అప్లికేషన్స్ అవుతాయి. ఓకేనా, సో ఫోల్డర్కి ఫైల్కి రెండింటికి మధ్య తేడా తెలుసుకోండి. ఓకేనా, అంటే మనం ఫైల్లో ఫోల్డర్ పెట్టాం, ఫోల్డర్లో ఫైల్ పెడతాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఫోల్డర్ అన్న ఒకటే, డైరెక్టరీ అన్న ఒకటే. సో చాలామంది ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, కాకపోతే బేసికల్గా అది డైరెక్టరీయే, కాకపోతే చాలా మందికి తెలీదు ఏంటి ఫోల్డర్ అన్న ఒకటే, డైరెక్టరీ అన్న ఒకటే. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఫిఫ్త్ కమాండ్ ఏంటంటే cd అనమాట. సో cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకేనా, సో చేంజ్ డైరెక్టరీ అంటే ప్రస్తుతానికి మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. ఓకేనా, సో హోమ్ డైరెక్టరీలో ఉన్నామని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ముందు చెప్తాను, దానికి ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ ముందు చెప్తాను. సో pwd. ఓకేనా, సో ఇదే ఫిఫ్త్ కమాండ్ అనుకోండి, pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం అంటే టర్మెక్స్లోకి ఎంటర్ అయిపోయాం, ఏ ఫోల్డర్లో ఉన్నామని చెప్పడానికి ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది మనం వాడతాం. సో ఇక్కడ చూడండి చాలా బ్రహ్మాండంగా చూపించింది, హోమ్లో ఉన్నామని చూపించింది, అవునా కదా. సో హోమ్ అని చూపించింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ls. ఓకే చూడండి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి కదా. సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాం, హోమ్లో ఉన్నాం. ఇప్పుడు నేను స్టోరేజ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి గైస్. ఓకేనా, అంటే స్టోరేజ్లోకి వెళ్ళాలి, స్టోరేజ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. అది ఏ విధంగా వెళ్ళాలంటే సో చూడండి, cd స్పేస్ storage, సారీ,
సో ఓకేనా, అంటే చేంజ్ డైరెక్టరీ టు స్టోరేజ్ అంటే అక్కడ డైరెక్టరీ ఏమని చెప్తుందంటే స్టోరేజ్లోకి వెళ్ళి అని చెప్తుంది. ఓకేనా, సో వెళ్ళిపోయా. సో ఎలా వెళ్ళిపోయా అంటే ఈ థీమ్ వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి స్టోరేజ్ అని ఉంది కింద, STORAGE స్టోరేజ్ అనే డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు చూడండి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో PWD. సో ప్రస్తుతానికి నేను ఎక్కడున్నా, సో ఇక్కడ చూడండి హోమ్ స్టోరేజ్, హోమ్ నుంచి స్టోరేజ్లోకి వెళ్ళిపోయాం. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. అంటే ఇప్పుడు మన స్టోరేజ్ డైరెక్ట్లోకి వెళ్ళిపోయాం. LS అని టైప్ చేస్తే స్టోరేజ్లో ఏమేమి ఉన్నాయో అంటే ఇప్పుడు మనం బేసికల్గా టర్మిక్స్లో ఏమేమి ఇన్స్టాల్ చేసి ఉన్నాయో ఫస్ట్ LS టైప్ చేస్తే అది వచ్చింది. దాని తర్వాత మనం హోమ్ డైరెక్టరీలో నుంచి మనం స్టోరేజ్లోకి వెళ్ళాం. మరి స్టోరేజ్లో కూడా కొన్ని ఫైల్స్ అనేవి ఉంటాయి కదా. ఓకేనా, కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ అయితే ఉంటాయి కదా. సో మరి వాటిలోకి ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ అవి ఎలా చూడాలంటే మళ్ళీ అక్కడ కూడా సేమ్ LS అని టైప్ చేస్తాం. LS అంటే లిస్ట్ అనమాట. ఓకేనా, సో LS అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి DCMI. సో క్యాజువల్గా ఇది బేసికల్గా ఉండేటివి ఇవి ఏంటి డౌన్లోడ్స్ ఎక్స్టర్నల్ సంథింగ్ ఉంటాయి కదా ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో డైరెక్ట్లోకి వెళ్ళచ్చు. సో ఏ విధంగా అంటే మళ్ళీ CD ఎంట్రీ చేస్తాను. ఓకేనా, సో మళ్ళీ CD ఎంట్రీ చేసి ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ MUSIC సో మ్యూజిక్ అనే డైరెక్టరీలోకి వెళ్తున్నాను చూడండి. సో ఓకేనా, మ్యూజిక్ అనే డైరెక్టరీలోకి వెళ్ళా. సో మ్యూజిక్ అనే డైరెక్టరీలో ఏమున్నాయి అని తెలుసుకోవడానికి LS టైప్ చేస్తాను. సో LS టైప్ చేస్తే సంథింగ్ ఇక్కడ నేను ఇది ప్రీవియస్గా చేశా. సో ఇక్కడ ఏదేదో 1 2 3 ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండ్ మెటాస్ప్రైడ్ సంథింగ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను అంటే ఏ ఫోల్డర్లో ఉన్నాను, మ్యూజిక్ అనే ఫోల్డర్లో ఉన్నాను. నేను ఒక స్టెప్ బ్యాక్ రావాలి. ఓకేనా, సో ఒక స్టెప్ బ్యాక్ రావాలి అంటే మళ్ళీ అక్కడ ఏం ఎంట్రీ చేయాలంటే CD /. ఓకేనా, సో CD స్పేస్ $. ఎంట్రీ చేయండి. $. ఎంట్రీ చేస్తే స్టోరేజ్లోకి వెళ్తారు. ఓకేనా, అంటే ప్రీవియస్ మన స్టోరేజ్ ఉండే కదా ఇక్కడ చూడండి. సో స్టోరేజ్ అంటే మనం ప్రీవియస్ డైరెక్టరీకి వెళ్తాం అనమాట. సో ఇది గైస్. ఓకేనా, ఇప్పుడు అయితే అందరికి అర్థమైంది కదా స్టోరేజ్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు హోమ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చేసా. అంటే ఇప్పుడు బేసికల్గా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూద్దాం. అంటే నా పాత ఏంటి నేను ఎలా వచ్చాను. సో ఎక్కడి నుంచి టర్మిక్స్ హోమ్ నుంచి స్టోరేజ్కి వచ్చా. అంటే స్టోరేజ్లో ఉన్నా కదా ఇప్పుడు. సో ఇంకొక 4-5 ఇంకొంచెం ముందుకు పోయి చూపిస్తాం మీకు, అప్పుడైతే మంచిగా అర్థమవుతుంది. సో చేంజ్ డైరెక్టరీ టు MOVIES. ఓకేనా, మూవీస్. సో ఇప్పుడే డైరెక్టరీలో ఉన్నా, మూవీస్ డైరెక్టరీలో ఉన్నా. సో ఇలా మనం ముందుకు ఇట్లానే వెళ్ళిపోతే మనకి ఏంటంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాదు. ఓకేనా, మనం అన్ని కమెంట్స్ తోటి ఇవ్వాలి కాబట్టి మనకు తెలీదు మనం ఏడ ఉన్నామనేది తెలుసు, కాకపోతే మనం ఎట్లా వచ్చామని మనకు తెలియదు. సో మనం అలా తెలుసుకోవాలి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పాను కదా PWD. సో మనం ఈ డైరెక్టరీని ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఫైల్స్. ఫస్ట్ నేను హోమ్ వచ్చాను, హోమ్ నుంచి స్టోరేజ్కి వచ్చాను, స్టోరేజ్ నుంచి మూవీస్కి వచ్చాను. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా నేనైతే రావడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మన కమాండ్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ నేను హోమ్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, హోమ్లోకి ఎలా వెళ్ళాలి, హోమ్లోకి వెళ్ళాలంటే అంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఫైల్స్ పక్కన హోమ్ అని ఉంది కదా, హోమ్లోకి వెళ్ళాలి. అంటే హోమ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి ఏం కమాండ్ అంటే CD అని ఎంట్రీ చేయండి. ఓకేనా, సో CD అని ఎంట్రీ చేసినా పర్లేదు. అండ్ అదేవిధంగా CD పక్కన ఇది కూడా పెట్టినా పర్లేదు. ఇది కూడా హోమే, కాకపోతే మనకి ఎందుకు అంత టైప్ చేయటం. CD అని ఎంట్రీ చేస్తే సో చూడండి ఇక్కడ మనం హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు LS అని టైప్ చేస్తా చూడండి. హోమ్ డైరెక్టరీలో ఏమేమి ఉంటాయో నాకు కనిపిస్తాయి. చూడండి వెల్కమ్ NGROX. సో ఫస్ట్ వచ్చినాయి కదా, అంటే మనం ప్రీవియస్గా మొత్తం బ్యాక్ వెళ్ళిపోయాం. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కూడా ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తా చూడండి. అంటే ప్రజెంట్ ఏ డైరెక్టరీలో ఉన్నామంటే మనం హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. సో ఈ విధంగా ఇవి బేసిక్ అనమాట నేను చెప్పేది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మిక్స్లో ఒక ఫోల్డర్ని ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా, సో ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నేను హోమ్లోనే ఒకటి క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి చూపిస్తాను. డైరెక్టరీ అంటే ఏంటి, ఫోల్డర్ అని చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఓకేనా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే mkdir ఇది ఒక కమాండ్ అనమాట. సో ఇది ఎన్నో కమాండ్ అంటే 9th కమాండ్. ఓకేనా, mkdir స్పేస్ వంశీ VAMSHI వంశీ నాని అనేది ఒకటి క్రియేట్ చేశా. ఓకేనా, సో ఇది క్రియేట్ అవుతుంది చూడండి ఆటోమేటిక్గా. ఓకేనా, సో క్రియేట్ అయిపోయింది. LS సో లిస్ట్ అంటే టైప్ చేస్తారు. సో ఇక్కడ చూడండి వంశీ నాని అది కింద వచ్చింది. ఓకే, సో నో ప్రాబ్లం. అంటే 2 క్రియేట్ అయ్యి స్పేస్ ఇవ్వద్దు. ఓకేనా, సో ఇది గైస్ mkdir ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి, వంశీ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. సో వంశీ అనే డైరెక్టరీలోకి ఎలా వెళ్ళాలి అంటే మళ్ళీ సేమ్ CD స్పేస్ చేంజ్ డైరెక్టరీ. ఓకేనా, వంశీ అని ఎంటర్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ వంశీ అనే ఫోల్డర్లో నేను ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొకటి క్రియేట్ చేస్తా mkdir. సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తా, ఇక్కడ ఏదేదో క్రియేట్ చేసా.
సో క్రియేట్ అయిపోయింది. మళ్ళీ వంశీ ఎల్ఎస్ అంటే వంశీ అనే ఫోల్డర్లో ఏముంది ఎఫ్ఎఫ్ ఇదేదో ఉంది కదా సంథింగ్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తా, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేస్తా ఎంకే డిర్. ఇవన్నీ అర్థం కానికే చెప్తున్నా, ఓకేనా. ఇప్పుడు నేను ఏడికో పోయినా ఇప్పుడు నాకు తెలియదు, ఓకేనా. నేను ఎట్లా వచ్చాను అనేది నాకు తెలియదు. సో అలా తెలుసుకోవాలంటే పీడబ్ల్యూడి చెప్పాను కదా, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడ చూడండి, అంటే నేను వంశీ డైరెక్టరీలో ఉన్నా, సారీ వంశీ ఏంటి నేను దీంట్లో ఉన్నాను అనమాట. అంటే నేను నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది వంశీ అని ఉంది కదా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ మనకి 2 ఫోల్డర్స్ అయితే ఉండడం జరిగింది. సో దాంట్లో ఒక ఫోల్డర్లోకి వెళ్తాను. సో చూడండి ఎఫ్జి అండ్ మళ్ళీ సో ఈ విధంగా అనమాట ఎల్ఎస్. దీంట్లో ఏమీ లేదు, ఓకేనా. దీంట్లో ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి అది ఎంటీ. సో పీడబ్ల్యూడి ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను. సో హోమ్ వచ్చాను, హోమ్ నుంచి వంశీ అనేది క్రియేట్ చేశాను, వంశీ నుంచి మళ్ళీ ఎఫ్ఎఫ్జి అనేది అయితే క్రియేట్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ నీ టర్మెక్స్ హోమ్లోకి వెళ్ళాలంటే సిడి అని ఎంట్రీ చేస్తాను. సో సిడి అని ఎంట్రీ చేస్తే సో ఇక్కడ చూడండి హోమ్లోకి వచ్చేసాను, ఓకేనా. అండ్ మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని క్రియేట్ చేశా, ఓకేనా. ఇదేంటి ఇది అన్నీ క్రియేట్ చేశా కదా. సో ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేయాలంటే మనకి దానికంటే ముందు ఒక కమాండ్ అయితే మీకు చెప్పబోతున్నాను. సో అదులేండి. సో మనం హోమ్లో ఉన్నాం, ఎల్ఎస్ అని టైప్ చేశాం, ఓకేనా. సో ఇదొక ఫైల్ అనమాట. ఒక డైరెక్టరీని డిలీట్ చేయాలంటే, ఓకేనా. సో ఒక డైరెక్టరీని డిలీట్ అంటే ఒక ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే దానికి వచ్చే కమాండ్ ఏంటిదంటే RM స్పేస్ -RF. సో ఇక్కడ చూడండి RM స్పేస్ -RF. సో స్పేస్ ఇచ్చేసి సో ఇప్పుడు ఇక్కడ నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇది వంశీ అనే ఫోల్డర్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నా. సో డిలీట్ అయిపోయింది, ఓకేనా. ఇది ఫోల్డర్ ఏంటి, ఫోల్డర్ అంటే ఏంటి డైరెక్టరీ. ఈ డైరెక్టరీ అనేది డిలీట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఫైల్ని డిలీట్ చేయాలంటే దానికి వేరే ఉంటుంది. సో ఇక్కడ NGROG స్టేబుల్ లైనక్స్ సంథింగ్ ఉంది కదా. ఇదేంటంటే దీన్ని కాపీ చేస్తా. ఇదేంటంటే ఫైల్ అనమాట. ఫైల్ వేరు, ఫోల్డర్ వేరు, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే ఇది పనిచేయదు. ఏది RM స్పేస్ -RF ఆ కమాండ్ అయితే పనిచేయదు. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, దీనికి సింపుల్గా ఫైల్స్ని డిలీట్ చేయాలంటే RM స్పేస్ దాన్ని పేస్ట్ చేసేయండి అంతే. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ టైప్ చేస్తాను చూడండి. సో ఎల్ఎస్ టైప్ చేస్తే నాకు అక్కడ లేదు అది, ఓకేనా. అవునా కదా, RM స్టోరేజ్ అది లేదు. సో ఈ విధంగా అనమాట. అండ్ మన 11th కమాండ్ అయిపోయింది కదా. సో 11th కమాండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమాండ్ ఏంటంటే క్లియర్ అనమాట. ఇప్పుడు ఇంతగానో టైప్ చేసిన ఒకసారి చూపిస్తా చూడండి మీకు. సో ఇవన్నీ టైప్ చేశాను, ఇవన్నీ ఇప్పుడు డిలీట్ చేయాలంటే సింపుల్. అంటే ఇక్కడ ఇది అంటే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద అంత పెద్ద సొల్లు అదంతా ఉంది కాబట్టి సో దాన్ని తీసేయాలంటే సింపుల్గా CLEAR క్లియర్ అని టైప్ చేస్తే అంతా వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళే కంటే ముందు ఇంకొకటి డిలీట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నాని అని ఉంది కదా. సో నాని అనేది ఏంటి, అదొక ఫోల్డర్ అనమాట. సో ఆ ఫోల్డర్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ RM స్పేస్ -RF స్పేస్ ఏంటిది నాని NANI. సో నాని. సో డిలీట్ అయిపోయింది. ఎల్ఎస్ లిస్ట్ అని ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయో ఫైల్స్ అన్నీ లిస్ట్ అవుతాయి అన్నమాట, ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ, ఓకేనా. అండ్ ఓకే ఇప్పటి వరకు అయిపోయింది. సో బేసికల్గా ఇప్పుడు ఇదంతా డిలీట్ చేయాలి, ఓకేనా. నేను ఎక్కువగా ఏం చేయలేదు, కాకపోతే డిలీట్ చేయాలంటే CLEAR క్లియర్ అనే కామెంట్ ఇవ్వండి. క్లియర్ అనే కామెంట్ ఇస్తే మీకు ఫ్రెష్గా వస్తుంది అనమాట, ఓకేనా. అండ్ మన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏం లేవు, డైరెక్ట్ ఎగ్జిటే, ఓకేనా. అది వెళ్ళకంటే ముందు ఒక్కసారి మళ్ళీ ఒకటి చెప్తాను చూడండి. సో మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నాం, APT అప్డేట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, APT అప్గ్రేడ్ నేర్చుకున్నాం, అండ్ టర్మెక్స్లో స్టోరేజ్ ఎలా ఇవ్వడం నేర్చుకున్నాం. బేసికల్గా గైస్ ఏముండదు, నేను మీకు LS అంటే ఏంటో చెప్పాను, లిస్ట్ అంటే ఏంటో చెప్పాను. సో దీని గురించి మీకు ఇంకా పూర్తిగా చెప్పలేదు, ఓకేనా. సో లిస్టులో మీకు ఇంకా చాలా కమెంట్స్ ఉంటాయి మన లిస్ట్. సారీ ఎగ్జాక్ట్లీ ఇంకొకటి మర్చిపోయాను, చెప్తాను వినండి, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా మనం ఏం నేర్చుకున్నాం, LS అంటే ఏంటో నేర్చుకున్నాం, CD అంటే ఏంటో నేర్చుకున్నాం. అండ్ అదేవిధంగా ఒక ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఒక ఫైల్ని ఏ విధంగా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. ఒక ఫోల్డర్ని ఏ విధంగా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి ఎలా చేంజ్ కావాలి, అండ్ దాని ప్రీవియస్ డైరెక్టరీలోకి ఎలా వెళ్ళాలి, అండ్ మళ్ళీ హోమ్లోకి ఎలా రావాలి అనేది ఈ కామెంట్స్ అయితే నేర్చుకున్నాం. గైస్ బేసికల్గా ఇది ఉండేదే, ఓకేనా. సో కాకపోతే మన వేని మనం కొంచెం ఫాస్ట్ చేసుకోవాలి కాబట్టి సో నేను రేపు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే LS లిస్ట్కి సంబంధించిన ప్రతి కమెంట్ చెప్పబోతున్నాను. అంటే ఒక 5 ఉంటాయి అనమాట.
అంటే 5 ఎన్నో ఉంటాయి నాకు కూడా తెలీదు, కాకపోతే చెప్తాను, అన్ని రాసుకొని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సిడి. సో సిడీలో కూడా కొన్ని కామెంట్స్ అయితే ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఆ కామెంట్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. అండ్ అదేవిధంగా కొన్ని ఇంకా ఏంటి ఎంకేడీలో కొన్ని, అండ్ అదేవిధంగా ఎంవి, ఓకేనా. సో మూవ్, సో ఇలా ఉంటాయి కొన్ని. సో దీని రెస్పాన్స్ బట్టి నేను ఆ వీడియో అయితే చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకో కామెంట్ మర్చిపోయి అన్నాను కదా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అన్ని కామెంట్స్లో కూడా ఇది ఇంపార్టెంట్, అందుకే లాస్ట్ చెప్పాలనుకున్నా, లాస్ట్ చెప్తున్నా. సో ఏంటంటే ఇప్పుడు ఒక కామెంట్ గురించి మీకు తెలీదు, ఓకేనా. ఇప్పుడు సిడి అనే కామెంట్ ఎందుకు వాడతారో నాకు తెలియదు. సో సిడి అని ఎంటర్ చేయండి, స్పేస్ ఇవ్వండి, డబుల్ ఐఫోన్ ఇవ్వండి, డబుల్ ఐఫోన్ ఇచ్చి హెల్ప్ అని ఎంటర్ చేయండి, ఓకేనా. సో హెల్ప్ అని ఎంటర్ చేస్తే సో ఇక్కడ చూడండి. సో బేసికల్గా అది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అనేది ప్రతిదీ ఇచ్చారు ఇక్కడ. అంటే అది ఏంటి అసలు ఆ డైరెక్టరీ ఏంది దాన్ని ఎట్లా వాడతారు అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మొత్తం అట్లా కూడా చదువుకోవచ్చు ఇంకా. సో ఈ విధంగా అనమాట. సో మళ్ళీ డబుల్ ఐఫోన్ సిడి కాదు ఈసారి వేరే ఎల్ఎస్ అనేది వాడదాం. సో చూడండి బేసికల్గా ఎల్ఎస్ స్పేస్ డబుల్ ఐఫోన్. సో హెల్ప్ చూడండి వచ్చేసింది. సో హెల్ప్ అనేది ఎందుకు వాడతారంటే ఇన్ని రకాలుగా వాడవచ్చు హెల్ప్ని, అంటే హెల్ప్ కాదు ఎల్ఎస్ అనేది. సో ఇవన్నీ కూడా నేను చెప్తాను, ఈ వీడియో రెస్పాన్స్ మంచిగా ఉంటే అది చెప్తాను, ఓకేనా. అండ్ మన లాస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జిట్ అనమాట. సో ఎగ్జిట్ అయ్యేకంటే ముందు ఎగ్జిట్ అనేది ఎంట్రీ చేసి ఏమవుతుందంటే మీరు టర్మిక్స్ నుంచి మీరు ఇంతవరకు ఏమేమి ప్రోగ్రామ్ చేశారో అదంతా ఎగ్జిట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇంకొకటి గైస్, టర్మిక్స్లో మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇందులో మెటాస్ప్లైట్ ఓపెన్ చేసి, అంటే ఇందులో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తూ, అండ్ ఇక్కడ మనకి న్యూ సెక్షన్ అని ఉంది కదా, సో ఈ న్యూ సెక్షన్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇంకోటి చాలా మందికి చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి, ఏంటంటే ఇక్కడ నాకు బటన్స్ అనేవి మిస్ అయ్యాయి, మరి నేను ఎందుకు బటన్స్ అనేవి తీసేసానంటే, సో మీకు స్క్రీన్ అనేది కొంచెం పెద్దగా కనిపించడానికి నేను తీసేయడం జరిగింది, ఓకేనా. మీకు అవి ఉన్నా పర్లేదు, మీకు అవి ఉంటేనే ఇంకా చాలా బెనిఫిట్స్, ఓకేనా. అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇది వద్దనుకున్న వాళ్ళు పవర్ అప్ అండ్ అదేవిధంగా ప్లస్ క్యూ అని ఎంటర్ చేయండి, ఓకేనా. పవర్ అప్ ప్లస్ క్యూ అని ఎంటర్ చేస్తే మీకు అవి ఎగిరిపోతాయి, ఓకేనా. సో దాని కమాండ్ అనేది నేను కింద డిస్ప్లే ఎంటర్ చేస్తున్నాను. ఇది గైస్. అండ్ వీడియో ఎంతసేపు అయింది? 22 minutes అయిపోయింది. సో గైస్ ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. అంటే ఇదన్నీ బేసిక్సే, మళ్ళీ మీరు చాలా ఏమో అనుకోకండి. సో ఈ బేసిక్సే నేను ఇంత క్లియర్గా చెప్పాను కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్దాం, ఓకేనా. సో ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. చూస్తుండండి స్కెప్టికల్. దిస్ ఇస్ సైన్ కామెంట్ మరొక మేము ముందుంటాం. అంతవరకు సెలవు, బై బాయ్, జై హింద్. సో గైస్ ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. సో దీనికి చాలా టెక్స్ట్ వచ్చేసాయి. బై. సారీ ఎగ్జిట్ అనేది నేను మర్చిపోయాను. సో ఎగ్జిట్ అనే కామెంట్ చూడండి ఇక్కడ, EXIT. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. సో అంటే నేను ఇక్కడ 2 సెక్షన్స్ ఓపెన్ చేశాను కదా, సో ఒక సెక్షన్ అనేది ఎగ్జిట్ అయిపోయాను, ఇంకో సెక్షన్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయాను. ప్రెస్ ఎంటర్. సో గైస్ ఇది వీడియో.